ఈ సమయంలో ఏంటంటే మనకి ఈవేళ అక్కడ అందరికీ ఆ కుర్చీలో పెద్ద పుస్తకం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి చూడండి మహానుభావ. ఈ శంకరాచార్య గారు ఉద్భవించే ముందు మన వ్యాస భగవానుడు ఇందాక చెప్పిన 4 వేదాలకి 1130 శాఖలు చేశారండి. ద్వాపర అయితే అన్ని మొత్తం 7 కోట్ల మంత్రాలండి. వేదాలు 7 కోట్ల మంత్రాలండి. అది చదువుకునేవారు కంఠస్థం చేసుకునేవారు. కలియుగం ప్రారంభం అంటే మెమరీ డ్రాప్ అవుతుంది. అంత జ్ఞాపకం ఉంచుకోలేకపోవడం వల్ల దాన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. మొత్తం 1131 భాగాలు చేశారండి. అది అలా 4000 సంవత్సరాల కాలం నిడదింది. కానీ గత 12 సంవత్సరాలు జరిగినటువంటి అద్వైతులు విదేశీయుల దండయాత్రలు, విధానీయుల దండయాత్రలు, విదేశీయుల పరిపాలనలు, వీటితో మనకి స్వతంత్రం వచ్చేది 1947 నాటికి. అంత ముందు వచ్చి 1131కి 11 మిగిలేయండి. 1131కి 11 మిగిలేయండి. అదేనా ఉంటాయి. 1991 నాటికి ఆ 11 తగ్గి 7లోకి వచ్చేయండి. అంటే 1130 పంట నుంచి పంట జారిపోతుంది. 1131 11 7 ఇది చూస్తే ఇంకొక 2-3 తరాలు 7 కూడా అంతర్ధానం అయిపోయినా మనం ఆశ్చర్యపోవట్లేదు. ఏదో చెప్తాను అని చెప్పి అప్పుడు కలిసి ప్రయత్నం చేసి రాష్ట్రపతి వరకు వెళ్ళామని. ప్రధానమంత్రి వాజ్పేయి గారికి వెళ్ళాం. రాష్ట్రపతి శంకరాచార్య గారు ఉండేవారు. వారి యొక్క సహకారంతో, రాజస్థాన్ ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ ఉన్న ఏదైనా 100 లక్షలు జాగ్రత్త చేసుకున్నాం, వెతుక్కున్నాం. ఇంకా దొరికేయండి. 15 సంవత్సరాలు పట్టిందండి. సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు అయిందండి. అదంతా కూడా రాజస్థాన్ ప్రభుత్వం చేసే సహాయంతో చేసి ఆ పుస్తకం ఈ వేలం అంటే లైబ్రరీలో వచ్చింది. అదే క్షణం చూడండి. ఏది వేలం అన్నామో జ్ఞానం రావడానికి లైట్ రావడానికి ఏకంగా అది మనిషి కాదండి. అది పరమాత్మ సంకల్పం ఉంది, హనుమంతుని యొక్క సంకల్పం ఉంది. ఆ గ్రంథం వచ్చి కదా సంతోషిద్దాం అంటే అందరూ అర్థాన్ని కూడా తాల్పాలు చేసే మధ్యలో వాడు పోలే. మళ్ళీ ఏం చేశాడు అమ్మాయ శంకరాచార్య అదే చూడక్కర్లేదు అనుకుంటే ఈ వేళ మన పరిస్థితి అలా ఉందండి. శంకరాచార్య మనకు తెలియదు. శంకరాచార్య నుంచి ఎవరు అడుగుతున్నారు వాళ్ళు తెలియట్లేదు. స్కూల్ సిలబస్లో లేదు, ఉపాధ్యాయులకు తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళకి ఎలా తెలుసుకోండి? వాళ్ళ తప్పు కదండి. వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మాకుందండి. అందుకోసం చెప్పి ఇప్పుడు శంకరాచార్య గారి గురించి ఎక్కడ చెప్తాం సార్? శంకరాచార్య గారు ఎక్కడ పుట్టారు? ఎన్నాళ్ళు వాడు మొత్తం ఈ శరీరంలో ఉన్నారు సార్. ఏ గ్రంథాలు రాశారు? ఎన్నిసార్లు భారతదేశం తిరిగారు? ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్ళారు? ఆ ఇన్ఫర్మేషన్ అంతా దొరికిందండి. అందుచేత ఆ గ్రంథాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం ఊరూరా వెళ్ళాం, అందరికీ ఇన్వైట్ చేద్దామని చెప్పి ఒక రథయాత్ర ప్రారంభిస్తాం. అది జరుగుతుంది. రథయాత్ర కోసం మొన్న సాయంకాలమే మా శ్రీధర్ బాబు గారు, మా మంత్రి వారు వచ్చారు, కమిషనర్ గారు హనుమంతరావు గారు వచ్చారు, మిగతా మా గురి గారు వచ్చారు. మొన్న లాంఛనంగా రథం సిద్ధం చేస్తున్నారని కావాలి పూర్తిగా లాంఛనంగా ప్రారంభమైందండి. ఈ నెల జ్యేష్ఠ పౌర్ణమి నెక్స్ట్ మంత్కి సుమారు రెడీ అవుతుంటున్నామండి. అప్పటి నుంచి మొత్తం అన్ని జిల్లాలో, అన్ని మండలాల్లో, అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ రథాన్ని శంకరాచార్య వారి రథాన్ని ప్రచారం చేద్దాం అని చెప్పేసి మహత్తరమైనటువంటి సంకల్పంతో, కఠోరమైనటువంటి నియమాలతో వాటిని ప్రచారం చేద్దామని ప్రారంభిస్తూ ముందర దానికి భూమికి ఏర్పరచుకోవాలి. అన్ని ఊళ్ళ నుంచి హైదరాబాద్ తరలించే ఉద్యోగాల కోసం అసలు పర్యటనలో ఇంకా లేబర్ మాత్రం మిగిలిపోతున్నారు, చెట్టు ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు మాత్రం మిగిలిపోతారు. వాళ్ళ ఎందుకంతో ఇక్కడ కూడా చెప్పాలి అనేక ఉద్దేశంతో ఇక్కడ మొత్తం దీని మీద చిన్న పుస్తకాలు వేసామండి శంకరాచార్య గారి గురించి. ఆ పుస్తకాలన్నీ కూడా మీరు పట్టుకొచ్చారనుకుంటున్నాం. అవన్నీ పొందాయి కదా పుస్తకాలు ఏమండి. ఆ పుస్తకాల్లో శంకరాచార్య ఎవరు ఈ మధ్య 4 సంవత్సరాల క్రితం ఇంకో ప్రయోజనం చెప్పాడు. తెలుగు భాష ఎలా ఉందంటే ఇవాళ ఇంట్లో ఎవరింట్లో వంటీలు లేదండి, కిచెనే ఉంది, మంచినీళ్ళు లేవండి, వాటరే ఉంది, అన్నం లేదండి, రైసే ఉంది. ఇదే దురదృష్టం. ఇలా దాని నుంచి మళ్ళీ ఆ తెలుగు మన అక్షరాలు ఎలా ఉంటాయో నేర్పిద్దాం అని చెప్పి ప్రారంభించి తెలుగు మహాభారతానికి మొత్తం అందరికీ కూడా అందులో కనీసం 100 ప్రచారం ప్రారంభించి 50 మందికి వస్తే చాలా ప్రయోజనం. అటువంటిది 50 మంది అయితే 500 మంది అయ్యారండి. కంటి రాముడు సోదరు వారి సన్నిధానంలోనే శ్రీ బ్రహ్మాశ్వర ఉండగా వారి సంఖ్య పెంచడయ్యా అనేక 500 మంది కాదండి. ఇది మట్టు ఇప్పటికి మొత్తం 20,000 మంది తోటి మొత్తం కంటస్థం చేయించేవాడి 150 ప్రజలు మహాభారతంలో
పిల్లలకి తెలుగు మహాభారతం పద్యాలు నేర్పడం ప్రారంభించామండి. ఇప్పటికి 1,00,000 మంది చదువుతున్నారండి, కంఠస్థం చేశారు. తెలుగు మహాభారతంలో 180 మంది కంఠస్థం చేశారండి. మొదటి ఏడాది 20,000 మంది, ఇంకా సంఖ్య కాదండి. మళ్ళీ ఏడాది 30,000 మంది, మనం 45,000 మంది, మళ్ళీ ఏడాది 50,000 మంది ఉన్నాం. ఇప్పుడు మనకి 500 స్కూల్స్ తోటి కాంటాక్ట్ వచ్చేయండి. హెడ్ మాస్టర్స్ తెలిసారు, పిల్లలకి ఎవరు చెప్తారు, మేము చెప్తాం. అందుకోసం ఇప్పుడు శంకరాచార్య వారు అలాంటి కొన్ని వందల శ్లోకాలు తెలుగు అటు ప్రకారం చదివిద్దామయ్యా. హనుమంతుడిని రాసేవారు, ఆ ప్రకారం మనకి ఎవరికి తెలియవండి. అది నేర్పి దానికి వచ్చేటట్టు పిల్లలకి గుళ్ళు వచ్చేటట్టు ఆ పుస్తకం ఇద్దామని. అలాగే స్కూల్లో హై స్కూల్ అన్నింటిలో తెలంగాణలో మొత్తం 1,00,000 మంది విద్యార్థులు ఈ పుస్తకాలు ప్రారంభిస్తామండి. ఇది భారతదేశం కార్యక్రమం. దీనికి మన ఎండోమెంట్లో సంపూర్ణ సహకరిస్తూ మేము క్యాష్ పెట్టుకోవాలి, మాకు ఏంటి ఇవ్వండి, మాకు పుస్తకాలు ఇవ్వండి, మేము పిల్లలు పెట్టి పెడతాం. నిశ్చితం అయితే కంఠస్థం చేయిస్తాం. మళ్ళీ మళ్ళీ ఇక్కడే మళ్ళీ కలుస్తాం, ఆ పిల్లలే చదివిద్దామండి. అది ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ఇప్పుడు ఇలా చేసుకోవడానికి ఒక స్వామి చెప్తారండి, బంతిపూర్ తెలియబడి బాగా శంకరాచార్య వారు చెప్తుంటే అప్పుడు మీరు వెళ్ళిపోతారు, రహం వెళ్ళిపోతుంది, నాకేం మిగిలింది కదా అంటే శంకరాచార్య వారు విగ్రహం ప్రతిష్ఠ చేయాల్సిందే అని చెప్పి ఆయన 108 పాలనాలు విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలని ప్రారంభించారండి. 3 విగ్రహాలు, ఒక్కొక్క విగ్రహం 1,50,000 రూపాయలండి. నేను పెట్టుకుంటానండి. ఇప్పుడు ఆల్రెడీ 2 విగ్రహాలు ప్రతిష్ఠ జరిగిందండి. ఇంకా మొత్తం మోటార్కి నేను 10 కిలోమీటర్లు 108 కిలోమీటర్లు మీకు ఎదిగి అవుతాను చెప్పండి. మీకు అటువంటి శంకరాచార్య జ్ఞాన స్వరూపుడండి. అది ఎక్కడ అవకాశం ఉంది, ఇక్కడ పెట్టచ్చు, ఇప్పుడు దేవాలయం పెట్టచ్చు, మీకు అనుమతి మీరు చూసుకోండి. ఇక్కడ ఇంతమంది దేవాలయం ఇందాక లాస్ట్ టైం ఆ స్వామివారికి అనుకునే ఏంటంటే నేను మన జనవరి 29వ తారీఖు 10 మందిరానికి వచ్చామండి. ఆయన పునర్చేసిన ప్రాప్తి వస్తామని మళ్ళీ వచ్చామండి. ఆయన సామాన్యులు కాదు. ఇప్పుడు అది దేవాలయాలు ఎన్ని ఉన్నాయో చూడడం రాసుకున్నాను. మరి కృష్ణుడు ఒకటి, అది విశ్వేశ్వరుడు కనిపిస్తున్నాడు, అది సరస్వతి దేవి కనిపిస్తుంది, శ్రీరాముడు కనిపిస్తున్నాడు, అది స్ఫటికలింగం కనిపిస్తాం. ఇంతమంది దేవతల మీద అన్నింటి మీద ఆయన స్తోత్రాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలకి ఇవ్వండి, మీకు ఇచ్చి పెడతాం. ఊరికే ఇది అమ్మడానికి కాదండి, ఇచ్చిన తర్వాత దీనివల్ల మీకు ఏంటంటే భక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు ఈ దేశానికి సేవ చేసే మహాభావులు ఎవరు తెలుస్తారు అని ఈ విషయాన్ని అన్ని కూడా ప్రస్తావన పెట్టుకుని, అంటే అది సమాజంలో అయితే మేము ఇండియా పూజ చేసుకుంటామని శంకరాచార్య వారి అష్టోత్తరం కూడా పుస్తకాలు వేసించామండి. దాంతో అష్టోత్తరం పూజ చేసుకోండి. అలాగే స్తోత్రాలు చదువుకుంటారా అయితే అన్ని పుస్తకాల్లో ఒక పుస్తకం అడిగిన మొదట 2-3 మాత్రం వేసాడు. నాగేంద్ర హారాయ అది మొత్తం 5 శ్లోకాలు వేసాం. అన్నపూర్ణాష్టకం పూర్తిగా వేసాం. ఇలాంటి మిగతా శాంపులు 1-2, శివానందహారానికి 2, సౌందర్యహారానికి 2, హరిగోవిందానికి 2, ఇలా మొత్తం మీద 25-30 శ్లోకాలు తయారు చేసామండి. ఎన్ని వీలైతే అది మీరు చదువుకోండి, మీరు చదివించండి, చదివి వాళ్ళకి ఇవ్వండి. ఈ మహత్తరమైన ఉద్దేశాలతో ఊరుగా మనం పడాలి. మా సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలంటే పాకిస్తాన్ కూడా వచ్చి చేయడు, బంగ్లాదేశ్ కూడా చేయడు, ఈ దేశంలో కూడా చేయలేదు కదా, మాకు తెలియదు. అది మనమే కోరుకోవాలి, ఎవరి కోసం కాదు. దీనికి కృతజ్ఞతలు ఉండదు. ఇది మన కర్తవ్యం. ఈ కర్తవ్య భావంతో ఆంధ్రప్రదేశ్ తీసుకుని వెళ్ళడం ఉద్దేశంతో ఈ మాత్రం ప్రయత్నం చేస్తూ, అయితే శంకరాచార్య ఈ మాట సరిపోవండి. చెప్పాలంటే అలా మహాభావులు చెప్పాలి. సాక్షాత్ సరస్వతి మూర్తి అయినా అటువంటి మహాభావుని ప్రత్యేకించి ఇక్కడ ఆహ్వానిస్తున్నాను. దానికి రోజు మాట చెప్పి ఈ వేళ చెప్పారు సాయంకాలం మీటింగ్ ప్రారంభమైన మొదటి సరైనటువంటి మీటింగ్ ఇక్కడే ప్రారంభమవుతుందండి. మీ అందరి బ్రహ్మశ్రీ శరాక రఘునాథరావు మమ్మల్ని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాను. అయ్యా స్వామి మీరు ఎంత తీరు మాట్లాడినా చదివించారు అంటాం. ఎవరికైనా పొందితే మధ్యలో మీకు ఆశీర్వదం